బ్రేకింగ్ న్యూస్ మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కిషన్ ఇంట్లో ఏసీబీ సోదాలు ముగిశాయి. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో దాదాపు 17 గంటలకు పైగా కొనసాగిన సోదాలు నిర్వహించారు. కిషన్ నాయక్ కు సంబంధించిన పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. డాక్యుమెంట్ల వాల్యూ ప్రకారం మొత్తం ఆస్తి 12,50,00,000గా గుర్తించారు. మార్కెట్ వాల్యూ ప్రకారం దాదాపు 100 కోట్లు ఉండొచ్చని అంచనా వేశారు. కిషన్ నాయక్ కు చెందిన బంగారం, బ్యాంక్ ఖాతాలలోని నగదును అంతా కూడా సీజ్ చేశారు. కిషన్ నివాసంతో పాటు బినామీల ఇళ్లలో సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. వారికి ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. నిజామాబాద్ లో ఇంటర్నేషనల్ హోటల్తో పాటు ఒక ఫర్నిచర్ షోరూమ్, అలాగే 10 ఎకరాల కమర్షియల్ ల్యాండ్ ఉన్నట్టు గుర్తించారు. నారాయణఖేడ్లో 30 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నట్టు గుర్తించారు. నిజామాబాద్ లో 10 ఎకరాల భూమి, ఒక కాంప్లెక్స్ బిల్డింగ్, ఒక హోటల్, ఒక అపార్ట్మెంట్ ఉన్నట్టు గుర్తించారు. కిషన్ నాయక్ భార్య అకౌంట్లో 1,30,00,000 బ్యాంక్ బ్యాలెన్స్ తో పాటు కేజీ బంగారం, 2 ఖరీదైన కార్లు ఉన్నట్టు గుర్తించారు. ఆ నగదును కూడా సీజ్ చేశారు. కిషన్ నాయక్ ఇంటితో పాటు బంధువులు, స్నేహితుల ఇళ్లలో తనిఖీలు చేశారు ఏసీబీ అధికారులు. హైదరాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి సహా 12 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది ఏసీబీ. ఈ క్రమంలో ఆయన స్నేహితుడి ఇంట్లో 3 కిలోల బంగారం, అలాగే 30 ఎకరాల వ్యవసాయ భూమి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. కిషన్ నాయక్ ను మెడికల్ టెస్టుల కోసం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. అనంతరం సైదాబాద్ మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచబోతున్నారు. ఆపై రిమాండ్ కు తరలించనున్నారు. కిషన్ నాయక్ కు సంబంధించి ఏసీబీ అధికారులు సోదాలు ముగిశాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. పాపన్న, చెప్పండి, నిన్న ఏకకాలంలోనే కిషన్ నాయక్ కు సంబంధించిన అన్ని ప్రాంతాల్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించడం జరిగింది. అతనితో పాటు అతని బినామీలు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఇంకా స్నేహితులు అందరి ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేయడం జరిగింది. మొత్తం ఎంత మేర ఈ జరిగిందనుకోవచ్చు? దానికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? తెలంగాణకు సంబంధించి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రూపంలో ఉన్న అతిపెద్ద ఖరీదైన అవినీతి తింగిమింగళం అయితే ఏసీబీ అధికారులకు చిక్కారు. నిన్న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా కూడా, అంటే హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలో కిషన్ నాయక్కి సంబంధించిన ఇల్లు ఉంది. ఇక్కడ ఓల్డ్ బోయినపల్లికి సంబంధించి ఇంటితో పాటు తన బంధువులు, స్నేహితులలో ఒకేసారి 12 చోట్ల కూడా ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాలలో కూడా అధికారులే బిత్తిరిపోయే విధంగా కూడా ఆస్తులన్నీ బయటకు రావడం జరిగింది. ఈ డాక్యుమెంట్ల విలువ ప్రకారమే 12.72 లక్షల కోట్లయితే 12,72,00,000 విలువ గల ఆస్తులైతే నిన్న అధికారులు సీజ్ చేశారు. అయితే ఈ మొత్తం అక్రమార్జన చూసినట్టయితే తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే ఇంత పెద్ద అక్రమార్జన ఉన్న ఆఫీసర్ని పట్టుకోవడం ఇదే తొలిసారిగా అన్నట్టు కూడా చెప్పారు ప్రసూన. అయితే 12 చోట్ల 17 గంటల పాటు కూడా ఈ సోదాలు నిర్వహించేటప్పుడు పూర్తిగా కూడా నాటకీయ పరిణామం అయితే చోటు చేసుకున్నట్టు చెప్పొచ్చు. ఎందుకంటే మొదట్లో కిషన్ నాయక్ ఇంటికి వెళ్ళిన అధికారులకైతే అసలు ఎటువంటి డాక్యుమెంట్లు కానివ్వండి, ఎటువంటి సొమ్ము కానివ్వండి, ఎటువంటి బంగారం దొరకకుండా ఉంది. అంటే ఏసీబీ దాడులు జరుగుతాయని కిషన్ నాయక్కి ముందే తెలిసినట్టు కూడా అధికారులు అనుమానం పడ్డారు. అయితే తొలుత 3-4 గంటల పాటు కూడా ఇంటిని మొత్తం కూడా సోదా చేసినప్పుడు ఎటువంటి డాక్యుమెంట్లు దొరకకపోవడంతో అయితే అతన్ని పూర్తి స్థాయిలో కూడా అసలు అడిగారు. అంటే డెప్త్గా అడిగేసరికి తన ఫ్రెండ్ దగ్గర ముందు రోజే ఆ డాక్యుమెంట్లు అన్నీ కూడా భద్రపరిచినట్టు చెప్పారు. దాంతోపాటు తన దగ్గర ఉన్న బంగారం ఏదైతే ఉందో బంగారాన్ని కూడా హైదరాబాద్కి సంబంధించిన ఒక గోల్డ్ స్మిత్ దగ్గర కూడా భద్రపరిచినట్టు చెప్పడంతో ఆ అధికారులు వారికి ఫోన్ చేసి రప్పించడంతో ఇతని అవినీతి భాగవతం అంతా కూడా బయటపడ్డది. అయితే ఇంత పెద్ద మొత్తంలో ఇన్ని అక్రమ ఆస్తులు కూడగట్టుకోవడానికి, అంటే ఆదాయానికి మించిన ఆస్తుల పైనైతే ఈ కిషన్ నాయక్ మీద కేసు నమోదు చేశారు. నిన్న ఈ సోదాల తర్వాత కిషన్ని అదుపులోకి తీసుకొని తర్వాత ఉస్మానియా హాస్పిటల్లోనైతే తనకు బేసిక్ మెడికల్ టెస్టులన్నీ నిర్వహించారు. దాని తర్వాత సైదాబాద్లో ఉన్న మెజిస్ట్రేట్ ముందట హాజరుపరిచిన తర్వాత వాళ్ళందరూ అధికారులు అయితే తనను కస్టడీలోకి తీసుకున్నారు ప్రస్తుతం. అయితే ఇతని ఆస్తుల వివరాలు చూసినట్టయితే అంటే మొదటి నుంచే ఇతను అవినీతికి పాల్పడ్డట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే ఇతను మొదటిగా 1994లో నిజామాబాద్కి సంబంధించి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా విధులు
విధుల్లోకి ఎక్కారు. అప్పటి నుంచి కూడా అటు నిజామాబాదు, సంగారెడ్డి, మహబూబ్ నగర్, మేడ్చల్ రంగారెడ్డి ఈ జిల్లా పరిధిలోపు అయితే పూర్తి స్థాయిలో ఆదాయానికి మించిన ఆస్తులను అయితే కూడగట్టుకున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ అన్నిటికీ సంబంధించి ఈరోజు కూడా అయితే నిన్న 12 చోట్ల నిర్వహించారు. ఇంకా తన బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, ఇంకా ఎన్ని అక్రమ ఆస్తులు ఉన్నాయి, ఇంకా సన్నిహితులు ఎవరు, బినామీలు ఎవరు, కుటుంబ సభ్యులు ఎన్ని ఉన్నాయి అన్నట్టు కూడా ఈరోజు ఇంకా మరికొన్ని చోట్ల కూడా సోదాలు నిర్వహించే అవకాశం ఉంది. ప్రసన్న. రైట్ పాపన్న, థ్యాంక్ యూ.